హాయ్ అండి. అరకు వెళ్ళిన ఫస్ట్ డే వీడియో మాట ఇది. నైట్ అయిపోయింది. క్యాంపెయిన్ అంటారు కదా, అది తీసుకున్నాం అన్నమాట మేము. ఇక్కడ ఎగ్స్ ఉడకబెడుతున్నాను నేను. ఆ రోజు మాకు అంతగా ఏం దొరకలేదు. మ్యాగీ ప్యాకెట్లు తీసుకున్నాం. తీసుకొని మ్యాగీ చేసుకొని ఇంకా ఎగ్స్ ఉడకబెట్టుకొని తినేద్దాంలే అని. కానీ చలికి అస్సలు అంటే అస్సలు ఉండలేకపోతున్నాం. ఇదిగోండి, ఇదే మేము తీసుకున్నది. పిల్లలు ఇద్దరు లోపల పడుకున్నారు. ఆ రోజు ఇంకా చీకటి అయిపోయిందని ఇంక వీడియో తీయలేదు. ఇది నెక్స్ట్ డే మార్నింగ్. ఇంకా నైట్ ఏం వీడియో తీస్తాంలో చీకట్లో అని ఉదయం చలికి తట్టుకోలేక గ్యాస్ లోపలికి తెచ్చుకొని ఇలా చలి కాసుకుంటున్నాం. మా పిల్లలు చూడండి, బ్లాంకెట్లోంచి బయటికి రండి చలి కాసుకుందామన్నా వాళ్ళ బ్లాంకెట్ అసలు తీయట్లేదు, అంత చలి ఉంది. బాగా తెల్లవారిన తర్వాత ఇలా వీడియో తీసామన్నమాట. చుట్టూ కెమెరాలు అవి ఉన్నాయి, చాలా సేఫ్ అని చెప్పి అన్నారు ఇక్కడ. మాకు కూడా ఈ ప్లేస్ చాలా నచ్చింది, అందుకే ఇక్కడే ఉన్నాం. 2 రోజులు ఉన్నాం అరకులో. ఆ 2 రోజులు కూడా అక్కడే ఉన్నాము. చూడండి, తర్వాత రోజు ఉదయాన్నే బయలుదేరుతున్నాం అన్నమాట చేపరాయి దగ్గరికి వెళ్దామని. పిల్లలకి జడలు అవి వేసేసి రెడీ అయిపోదామని చెప్పి ఫస్ట్ మేము రెడీ అయిపోయాము. నేను రెడీ అయిపోయాను, తర్వాత పిల్లల్ని రెడీ చేస్తున్నాను. ఇదిగోండి, బ్యాగ్ కొనుక్కుంది నిన్న. ఇంక ఏ వీడియోస్లో అయినా ఎందులో అయినా సరే ఆ బ్యాగ్ చూపిస్తుంది. మా పెద్దమ్మాయి వీడియో తీస్తుంది ఇక్కడ, అందుకే అడ్డదిడ్డంగా పడింది. మా ఆయన గారు గుండె అంటే ఒకసారి చూసేయండి. మా పెద్దమ్మాయి రెడీ అయిపోయింది ఆల్రెడీ. ఇంకా చిన్నదానికి ఒక్కటి జడేసేస్తే అయిపోయింది, వెళ్ళిపోవడమే. టిఫిన్ అయితే బయట చేద్దాము, ఇంకా అప్పుడేం వండాలనుకోలేదు. బయటే చేద్దాం, టిఫినే కదా ఎక్కడైనా దొరుకుతుందిలే అనుకున్నాం మేము. నిజానికి ఏం జరిగిందో లాస్ట్ వీడియోలో నేను మీకు అప్లోడ్ చేస్తుంటాను. నెక్స్ట్ వీడియోలో వస్తుంది అనుకుంటుంది, చూద్దరు. కానీ ఇక్కడ మా అమ్మాయి ఓ పాటకి డ్యాన్స్ వేస్తుంది. అదేం సాంగో మీలో ఎవరైనా గెస్ట్ చేయగలిగితే నాకు కామెంట్ చేయండి. ఏదైనా ఒక రీల్ చూసిందంటే ఇప్పుడు ఆ రీల్ ఈ అమ్మాయి నెక్స్ట్ రీల్ తనకు నచ్చేదాకా అదే చేస్తూ ఉంటుంది. ఇదిగోండి, ఇక్కడ నుంచి రెడీ అయిపోయామన్నమాట. చేపరాయి దగ్గరికి వెళ్దామని చెప్పి అందరం రెడీ అయ్యి వెళ్తున్నాము. ఆ వెనకాల కనిపించే స్టాండు ఇక్కడ వీడియో తీసుకోవడానికి బాగుంటుందని నేను తెచ్చాను. కానీ దాన్ని ఎలా అంటే అలా పడేసి పాపం అవస్థలు పెట్టాం మేము. హాయ్ చెప్పమంటే మా ఆయన గారు హాయ్ చెప్తున్నారు. పిల్లలిద్దరూ విండోర్స్ క్లోజ్ చేయండి చల్లగాలి వస్తుంది అన్నానని నా మీద అలుగుతున్నారన్నమాట. అందుకనే వాళ్ళిద్దరూ హాయ్ చెప్పట్లేదు. ఇప్పుడు ఇక్కడి నుంచి చేపరాయి దగ్గరికి వెళ్ళిపోదామని స్టార్ట్ అయ్యాము. అక్కడ అవి చూసుకొని మళ్ళీ నైట్కి వచ్చేటప్పుడు ఇక్కడే స్టే చేద్దామని మాట్లాడుకుంటున్నాం. అక్కడ వెనకాల మా పిల్లలు దేనికో కొట్టుకుంటున్నారు. ఎక్కడికి వచ్చినా వీళ్ళు కొట్టుకోవడం ఆపరని చెప్తున్నారు అన్నమాట.